దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ అనేది ఉదయ కాలాన్ని బట్టి మనమందరం ఈ ఉదయ కాలాన్ని ప్రార్థన చేశాము. చేయకపోతే ప్రార్థన వాక్యం విన్న తర్వాత కొంచెంసేపైనా చేయి. ప్రార్థన చాలా మనకు అవసరం. అదే మనకు జీవాయు. ప్రార్థించేటువంటి ఆ గొప్ప హృదయాన్ని ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. అలా ప్రార్థించకుండా ఆటంకపరిచేటువంటి అపవాదిని మనం బ్రేక్ చేయాలి. ప్రార్థిస్తే దేవునితో మనకు దగ్గర బంధం ఉంటుంది. దేవుని మన ప్రార్థన వింటాడు. మన కంఠస్వరం ఉదయాన్ని ఆయనకు మనము వినిపించటకు భద్రమై ఉన్నాము. దేవునికి మహిమ కలిగినాక చూడండి, దిన మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అంటే కష్టాలు వచ్చిన తర్వాత ఒక మనిషికి కష్టాలు వచ్చి ఇక లేని పరిస్థితి, సమస్తము పూజ్యమైపోయింటాయి, ఏమీ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనిషి మరలా లేవగలడా? మరలా పోగొట్టుకున్నవన్నీ మరలా రెండింతలుగా పొందుకోగలడా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా బైబిల్ అయితే అవును అవుతుంది, అది దేవునికే సాధ్యం అంటుంది. అలా సాధ్యమైనటువంటి వ్యక్తుల్లో భయంకరమైన శోధనలో, భయంకరమైన బాధలో వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారని మనము చెప్పవచ్చు. చూద్దాం ఈరోజు మనము అలాంటి వ్యక్తికి మరలా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆ వాగ్దాన ఫలం ఎప్పుడు ఫలించింది అనేది మనం చూద్దాం. నిరీక్షణకు ఆధారము మన దేవుడే. చూడండి, కొన్నిసార్లు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి పెడుతుంది, కానీ ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. నేను ఇటీవల కాలంలో ఒక 4 రోజుల క్రితం మీకు పంచుకున్నాను. అంటే నేను ఉదయకాలాన్ని నేను చిన్నగానే నడుస్తున్నాను. నేను స్పీడ్ గా నడవలేను, ఎందుకంటే స్లోప్ గా ఉంది మా యొక్క వరండా దగ్గర. ఆ స్లోప్ మీద నీళ్లు ఉన్నాయి. అక్కడ పాప పెయింట్ వేసినటువంటి ఆ పెయింట్ ఉంది, దాని మీద నా పాదం పెట్టాను. అలాగే జారిపోయాను. ఇప్పుడు నేను సజీవురాలుగా ఉన్నానంటే అది కేవలము దేవుని యొక్క కృప. దేవుడు నా పట్ల వచ్చినటువంటి ఆ గొప్ప కృప అనే మాత్రం చెప్పగలను, ఏది చెప్పలేను. నా అతిశయం నా దేవుడే. ఆ దినం నేను బ్రతికి బయటపడ్డాను అంటే నా నోటిలో ఆయన యొక్క మాట నేను ఉంచుకొని గట్టిగా అరిచాను. ఆ గట్టిగా అరిచి ఆ 2 బాటిల్ని పట్టుకున్నాను. మెలి తిరిగిపోయి పట్టుకున్నాను. నా శరీరం మొత్తము ఏమైపోయిందంటే అలా మెలి తిరిగిపోయింది, అలా జారిపోయింది. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఇచ్చారు. అదేవిధంగా మన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి ఇంకా అస్సలు మనం బ్రతికేదానికి ఆస్కారమే లేదు. శరీరం అయితే చాలా మృతతుల్యం అయిపోయింటుంది. మన బిడ్డలు ఉన్నారు, మన యొక్క కుటుంబాలు ఏమీ లేకుండా దిగజారిపోయినటువంటి స్థితి. ఆయన దేవుడు మరలా లేవనెత్తుతాను అంటున్నాడు. చూద్దాం మనము ఈ యోబు గ్రంథంలో మొదటి నుంచి మనం చూస్తా వస్తే, మొదటి అధ్యాయంలో అయితే చాలా చక్కగా అరుణోదయానికి ముందు యోబుకైతే ఎంతమంది పిల్లలు ఉన్నారు? 7 మంది కుమారులు ఉంటున్నారు. ఆయనకి 7 మంది కుమారులు ఉంటున్నారు, కుమార్తెలు ఉంటున్నారు. అంటే 10 మంది ఆయనకు ఉంటున్నారు. 3 కుమార్తెలు, 7 కుమారులు ఉంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో విందు జరుగుతుంది. ఈ అన్నదమ్ములు, ఈ అప్ప చెల్లెలు చాలా సంతోషంగా హ్యాపీగా జీవించేటువంటి సమయంలో ప్రతిరోజు ఉదయకాలాన్ని అరుణోదయానికి ముందే లేచి యోబు గారు వాళ్ళ పిల్లల కొరకు, ఒక్కొక్క బిడ్డ కొరకు దాన బలులు అర్పించేవాడు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ యొక్క విందుల్లో ఎక్కడైనా వాళ్ళు శృతి తప్పారా, మాట ఎక్కడైనా దేవుడికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారా, ఏదైనా అపచారం జరిగిందా, అలా జరగకుండా ఉండాలి, దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రాకూడదని ప్రతిరోజు అరుణోదయానికి ముందు ఎంత ఓపిక, అరుణోదయానికి ముందే వేసి ఈ 10 మంది పిల్లల వరకు దహన బలులు అర్పించేవాడు. యోబు అంత నీతిమంతుడు ఎవరు లేడట ఆ తూర్పు దేశాలు. అది ఆయన పొందుకున్న సాక్ష్యం. యోబు అంత రిచ్ మ్యాన్ కూడా ఎవరు లేరంట. ఆయనకు అంతా అన్ని పశువులు ఉన్నాయి, అందరూ దాసులు ఉంటున్నారు, పిల్లలు ఉన్నారు, సంతోషంగా ఎంతో పొలాలు, ల్యాండ్ లార్డ్ గా ఉంటున్నాడు. అలాంటి సమయంలో అపవాదికి దేవునికి జరిగినటువంటి ఒక చిన్న డీల్లో ఏం జరుగుతుందంటే, ఇదిగో ఆయనకేమయ్యా, ఆయన చుట్టూ నువ్వు అట్నే కంచె వేసి నన్ను టచ్ చేయకుండా నువ్వు చేస్తున్నావు అని యోబు గురించి ఆ అపవాది దేవుని సముఖంలో సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే, నువ్వు యోబును తప్పనిచ్చి తనకు కలిగిన సమస్తాన్ని సర్వనాశనం చేయి, యోబు ప్రాణాన్ని ముట్టకూడదు అని చెప్తాడు. ఆ మాట ప్రకారం వచ్చి ఆ అపవాది వాళ్ళకుండే సమస్తము, పొలాలు, ఉండేటువంటి పశువులు, సంపదంతా కాల్చివేస్తాడు. ఏమీ లేకుండా అగ్నికి గేలిపోతాయి. పిల్లలు కూడా ఒకే రోజు ఒకే ఇంట్లో అందరూ విధి చేస్తారు, అందరూ చనిపోతారు.
ఈ దాసుడు తీసుకొని వచ్చి చెప్పిన తర్వాత ఇంకెవరు బ్రతికింది కేవలం తన భార్య తను మాత్రమే. ఈ అతను వెంటనే మరలా అతనికి ఏమొచ్చేస్తుందంటే ఆ కుష్టి రోగం కూడా తయారవుతుంది. భయంకరమైన వ్యాధి, పిల్లలు లేరు, భార్య అంటే ఇంకా దేవుడు అంటున్నావే, ఒక్కసారి ఆ దేవుడిని దూషించి చనిపోకూడదా అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మూర్ఖురాలుగా మాట్లాడబాక. ఇంతవరకు దేవుడు మనకు చేసిన మేళ్ళన్నీ గుర్తు తెచ్చుకో. దేవుడు మేలుకేనా, కీడు జరిగితే దేవుడు మనం స్తుతించమా అని యొక్క భార్యను ఏం చేస్తాడంటే వారిస్తాడు. అంత మహానుభావుడే. అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిమంతుడు తన స్నేహితులు వచ్చి ఏదో నువ్వు పాపం చేశావు అందుకే నీకు ఇలా జరిగిందని ఆయన్ని దూషిస్తున్నారు, ఆయన్ని విమర్శిస్తున్నారు, టీజింగ్ చేస్తున్నారు. ఆయన ఎంతగానో సఫర్ అవుతున్నాడు. ఇలా సఫర్ అయ్యేటప్పుడు ఒక స్నేహితుడు అంటాడు, చూడండి యోబు గ్రంథము 5వ అధ్యాయంలో చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక స్నేహితుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి 25వ మాటలో, మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదనియు నీకు తెలియదు. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిని, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకును. దీనికి మహిమ కలుగును గాక. చూడు, ఇక్కడ మొత్తం పోగొట్టుకున్నాడు, ఏమి లేనివాడుగా ఉంటున్నాడు. తన యొక్క శరీరం కూడా కుష్టితో ప్రారంభమైంది. తను గోక్కునే దానికి కూడా గోళ్ళు లేవు, చిన్న పెంకులతో శరీరానికి గోక్కుంటున్నాడు. తన మీద వస్తున్నటువంటి పురుగులన్నిటి కూడా ఆయన తీసివేస్తున్నాడు. అలాంటి దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ స్నేహితులు అంటున్నారు, చూడు తప్పకుండా నీకు భూమి మీద మళ్ళా నీ సంతానము ఒక పచ్చిక వలె పచ్చగా ఉంటుంది అనేటువంటి ఒక వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. తర్వాత మరలా అంటే బాగా పండిన తర్వాత ఎప్పుడు మన ఇంటికి ఫలం వచ్చేది, ఆ ఫలం వచ్చేది ఎప్పుడంటే పూర్తిగా ఎక్కడ కూడా వర్షం రాకుండా, అంటే పంట పెట్టినప్పటి నుంచి దాని కాలం వచ్చే వరకు, ఇంటికి ఆ యొక్క ధాన్యం వచ్చే వరకు చక్కగా ఫలింపు జీవితం, ఆ ఫలాలు వచ్చే వరకు. అలాగే నువ్వు పూర్ణ వృద్ధుడై చక్కగా అన్ని అనుభవించి నువ్వు పూర్ణ వృద్ధుడైన తర్వాత సమాధి చెప్తావు, నీకేది పొదు ఉండదు, నీకు అన్ని ఇలా జరుగుతాయని మేము తెలుసుకుంటున్నాము, మేము పరిశోధించాము, ఇది నీ మేలుకే జరుగుతుందని ఆయనతో అంటున్నారు. అంటే పిల్లలు చనిపోయారు, తనకు ఆస్తి లేదు, తనకి ఏమీ లేదు, అయినా కూడా వాడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే వాళ్ళు కాదు, దేవుని యొక్క మాటలు వాళ్ళ ఉదయంలో నింపబడ్డాయి కాబట్టి ఆయన అంటాడు. అక్కడ అంటే ఆయనకి రావచ్చు, ఏందయ్యా నేనంటే మీకు ఆషామాషిగా ఉందా, నా పరిస్థితిని చూసి మీరు ఈ విధంగా మీరు ఎగతాళి చేస్తారా అని అనొచ్చు. అలాంటి పరిస్థితి అది. అయినప్పటికీ కూడా దేవుని ప్రజలు, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు. కాబట్టి 42 ఇది 5వ అధ్యాయంలో జరిగిన డిస్కషన్. 42వ అధ్యాయంలో మరలా దేవుడు ఆ ఫ్రెండ్స్ కోసం మరలా ప్రార్థించమంటున్నాడు. వాళ్ళ కొరకు ఎగతాళి చేసిన ఫ్రెండ్స్ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మరలా ఆయనకి ఏం చేస్తున్నాడంటే ఆ పోగొట్టుకున్నవన్నీ మరలా మంచి ఆరోగ్యం ఇచ్చి, తన భార్య ఉందో లేదో తెలియదు, మరలా పిల్లలంట, ఆయన పిల్లలు లాంటి అందగత్తెలు ఆ యొక్క దేశంలోనే ఎవరు లేరంట. అలాంటి బిడ్డలు దేవుడు ఇచ్చాడు. పోగొట్టుకున్నవన్నీ రెండింతలుగా పొందుకున్నాడు. ఏ బంధువులు ఎందరైతే స్నేహితులు విడిచిపోయారో అందరూ మరలా బహుమానాలతో వచ్చి ఆయన సత్కరించి ఆయన గొప్ప చేస్తున్నారు. ఎందుకని దేవుని మీద ఆధారపడ్డాడు. పూర్ణ వృద్ధుడై పూర్ణ వయసు వచ్చేదాకా బ్రతికి మరలా దేవుని సన్నిధానానికి చేరిన పరిస్థితి. కాబట్టి ఈ కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఈ కనకాలం ఉండవు, అది కొంత టైమే. ఆ టైము అంటే దేవుడు మరలా మన జీవితంలో వెలుగు నింపే వరకు మనం ఏం కలిగి ఉండాలా, దేవుని వైపే చూడాలి. ఎందుకంటే దేవుని వైపు చూసినప్పుడు దేవుని అంటే ఒక యజమాని పని చేసేటువంటి ఆ పనిగట్ట యజమాని చేతుల వైపు చూస్తుంది. ఎందుకు? యజమాని కనికరించి తన పనిని చూసి తనకేం చేస్తుందంటే ఆకలి తీర్చుతుంది, తనకి ఇవ్వాల్సిన భక్తినిస్తుంది. ఏ విధంగా యజమానురాలు వైపు దాసురాలు చూస్తుందో మన దేవుని వైపు మనము కన్నులెత్తి అనుదినము చూచుటకు మనం గురై ఉన్నాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన ఇచ్చేవాడు మాత్రమే కానివ్వండి, ఆయన ఇవ్వకుండా వెనక్కు తీసుకునేవాడు కానే కాదు. అయితే మనం ఓపికని కలిగి ఉండాలా,
ఓర్పుని కలిగి ఉండాలా, సహనాన్ని కలిగి ఉండాలా. ఆయన కొరకే మనం ఎదురు చూడాలి. అలా ఎదురు చూశాడు మన యోగు గారు. చూశారు కాబట్టి మరలా రెట్టింపు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ లోకానికి ఒక సవాలుగా నిలబడ్డారు. కాబట్టి అలాంటి కార్యాలు మనందరి జీవితంలో దేవుడు చేయటకు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆ రోజు స్నేహితులు ఎగతాళితో అన్న మాట కూడా ఆయన జీవితంలో సఫలీకృతం చేశాడు దేవుడు. అది దేవుడికి ఉండేటువంటి శక్తి. ఎందుకంటే ఏదైనా చేయగలడు, ఏ పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ఆయనకే సాధ్యం, మనుషులకు సాధ్యము కానే కాదు. కాబట్టి ఆయన మన పరిస్థితులు మార్చి మనల్ని బలపరిచి ఆయన కృపలో మనల్ని ఎదిగే విధంగా చేసి ఆయన కొరకు మనల్ని ఒక గొప్ప సాధనాలుగా, ఒక సాక్షులుగా ఉంచుకున్నట్టు ఇష్టపడుతున్నాడు. లోబడదాము, విశ్వసిద్దాము, ఆ గొప్ప కార్యాలు చుట్టటకు దేవుని వైపు చూద్దాం, ప్రార్థిద్దాము. మహాగణుడు, జీవము కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. ఉదయకాలం చక్కటి మాటలు నేను మాతో మాట్లాడారయా. యోగు స్నేహితులైతే ఆయన అంతా పోగొట్టుకున్నప్పుడు ఎగతాళిగానైనా అంటున్నారు, ఇదిగో నీ యొక్క సంతానము భూమి మీద ఒక పచ్చిక వలె ఉంటారంటున్నారు. ఇదిగో నువ్వు ఏదైతే నీ యొక్క పనులు ఏ విధంగా ఆ యొక్క పనులు వచ్చేటువంటి కాలం ఇంటికి చేరుతాయో అదే నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ వృద్ధుడైన తర్వాత నువ్వు ఖచ్చితంగా సమాధికి చేరుతావు అంటున్నాడు. అంటే నువ్వు నడి వయసులో కాదు, నువ్వు వృద్ధుడైన తర్వాత చనిపోతావు. ఇదిగో ఇవంతా మేము పరిశోధించి తెలుసుకున్నాము, కాబట్టి ఇది మేలుకే అనేటువంటి మాట వాడు అనటం చూస్తున్నాము. ఓపికతో, ఓర్పుతో, సహనంతో మీ వైపు చూశాడు. కాబట్టి నేను 42వ అధ్యాయంలో తన పోగొట్టుకున్నవన్నీ మరలా రెట్టింపుగా పొందుకుంటున్నాడు. అయ్యా, తన బంధువులు, స్నేహితులు అందరూ మరలా వచ్చి తనని ఎంతగానో సత్కరిస్తున్నటువంటి స్థితిని మేము చూస్తున్నామయ్యా. అవునయ్యా, మీ కొరకు ఎదురు చూశాడు, మీ ఎందు నమ్మిక ఉంచాడు. ఇదిగో తనైతే తగ్గించుకుంటున్నాడు. ఇదిగో మీ దగ్గరకు వచ్చి నేను ధూళిని అంటున్నాడు. కాబట్టి తను మీరు హెచ్చించి గొప్ప చేశారయ్యా. ఈ దినం ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి నీ మీదే ఆధారపడి నిరీక్షణకు ఆధారమైన నీ మీద ఎవరైతే ఎదురు చూస్తూ జీవిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇలాంటి కృపనిచ్చి ప్రతి ఒక్కరిని మెండారైనటువంటి దీవులతో దీవించి ఆస్వాదించి మీరే మహింపరచబడమే. నిరీక్షణకు ఆధారం నా దేవుడేనని చెప్పగలిగినటువంటి ఆయన జ్ఞానము, ఆ కృపను, శక్తిని ప్రతి బిడకు కుమరించి ఆశీర్వదించమని మరలా చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతం మేము కృపాక్షేమంలో మా అందరితో ఉంచమని. ఇదిగో ఎవరైతే ఇబ్బందుల్లో, ఎవరైతే బాధల్లో ఉంటున్నారో వాళ్ళ ఎవ్వరికి ఈ ఇబ్బందులు, ఈ బాధలు కలకాలం కాదని, కొంత సమయం మాత్రమేనని, తర్వాత నీ యందు నిరీక్షించిన వారు ప్రతి ఒక్కరు గొప్ప శక్తిని పొందుకుంటారని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఆ కృపను కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. మనకు తోడే ఉంటుంది కాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మాట ఇచ్చి మనల్ని విడిచిపెట్టడు. ఆయన మీద ఆధారపడి మన నిరీక్షణగా ఆధారం ఆయన అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆయన గొప్ప చేసేవాడు. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. కాబట్టి మీరు తప్పకుండా దేవుని మీద ఆధారపడండి. దేవుని కృప కొరకు ఎదురు చూడండి. ఎవరు ఎగతాళి చేసినా దేన్ని చూసి సిగ్గుపడదు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరిచి గొప్ప చేస్తాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. తప్పకుండా కామెంట్ చేయండి. మనలో మనం కలిసి పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. అందరికి షలోమ్.